యామిని అనే ఒక 20 సంవత్సరాల అమ్మాయి బీ ఫార్మసీ చదువుతుంది. తను చాలా మంచి అమ్మాయి. తన డైలీ రొటీన్ ఏంటంటే మార్నింగ్ కాలేజ్కి వెళ్ళడం, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేయడం. అంతే తప్ప ఎప్పుడు ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళేది కాదు. హాలిడేస్లో కూడా తన మదర్కి హెల్ప్ చేస్తూ ఇంటి దగ్గరే చదువుకుంటూ ఉండేది. అయితే అలా హ్యాపీగా గడుస్తూ ఉండగా తన ఫస్ట్ ఇయర్ బీ ఫార్మసీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. అలా ఫస్ట్ డే ఫస్ట్ ఎగ్జామ్ కోసం తను చాలా బాగా ప్రిపేర్ అయిపోయి ఉదయాన్నే 7 గంటలకి ఇంట్లో నుంచి బయలుదేరింది. అలా కాలేజ్కి వెళ్ళి తన ఎగ్జామ్ బాగా రాసేసి ఎగ్జాక్ట్లీ 12 గంటల 10 నిమిషాలకు వాళ్ళ ఇంటికి కాల్ చేసి, నాన్న ఈరోజు నేను ఎగ్జామ్ చాలా బాగా రాశాను, ఇంకొక 1 అవర్లో ఇంటికి వచ్చేస్తాను, అక్కడ హ్యాపీగా మాట్లాడుకుందాం అని చెప్పింది. అంతే, అలా ఇంటికని బయలుదేరిన ఆ అమ్మాయి 1 గడిచినా కూడా ఇంటికి రాలేదు. 1:30 అయింది, అయినా ఇంటికి రాలేదు. వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అమ్మాయికి పదే పదే కాల్ చేయడం మొదలుపెట్టిర్రు. కానీ ఈ అమ్మాయి నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు. మెల్లమెల్లగా వాళ్ళ పేరెంట్స్లో టెన్షన్ మొదలైంది. అలా సరిగ్గా 2 గంటలకి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి పోలీస్ స్టేషన్ నుంచి ఒక కాల్ వచ్చింది. అంతే, అది విన్న ఆ పేరెంట్స్ ఒక్కసారిగా భయపడిపోయి ఏడ్చుకుంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టారు. ఆ కాల్లో ఆ పోలీస్ వాళ్ళు ఒక లొకేషన్కి అర్జెంటుగా రమ్మని చెప్పారు. వెంటనే ఈ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి చూస్తే తన ఒక్కగానొక్క కూతురు యామిని అక్కడ రక్తపు మడుగులో చనిపోయి కనిపించింది. కాదు, ఎవరు చాలా దారుణంగా చంపేసి పారిపోయారు. అసలు ఇంటికి బయలుదేరిన యామిని ఎక్కడికి వెళ్ళింది, తనకేం జరిగింది, అసలు అంత దారుణంగా చంపాల్సిన అవసరం ఎవరికుంది, ఎందుకుంది, అండ్ ఈ కేసు మొత్తాన్ని పోలీసు వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసిర్రు, ఈ విషయాలన్నీ మనకి తెలియాలంటే ఈ కేసులో మనం కంప్లీట్గా తెలుసుకోవాలి. సో ఈ కేసు గురించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ మంచి అవేర్నెస్ కూడా ఉంటుంది. సో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అసలు యామినికి ఆ రోజు ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకుందాం.